The Wondrous Women, Class 5, Unit 5, Part 7. సరోజినీ నాయుడు. ఇప్పుడు చెప్పబోయేటువంటి లెసన్కి ముందు 6 వీడియోలు ఈ లెసన్కి సంబంధించి తయారు చేయటం జరిగింది. ఇది పార్ట్ 7. సరళ యాజ్ సరోజినీ నాయుడు. హూ వాజ్ యాక్టింగ్ యాజ్ సరోజినీ నాయుడు? సరళ. సరళ అనే అమ్మాయి సరోజినీ నాయుడు లాగా యాక్ట్ చేస్తుందన్నమాట. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరోజినీ నాయుడు. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. Since my 14th year, I have been writing poetry. I say that you can also become a poet if you have an urge, vision, and creativity. I wish you good luck in all your efforts. Who was acting as Sarojini Naidu? Sarojini Naidu laga evaru act chestunaru? Sarala. Hello friends, this is Sarojini Naidu. మనం ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ? సరోజినీ నాయుడు గురించి. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. హాబీ అంటే అలవాటు. ఏం అలవాటు ఉంది సరోజినీ నాయుడుకి? రైటింగ్ పోయిటరీ. పోయిటరీ అంటే కవిత్వం. కవిత్వం రాయడం సరోజినీ నాయుడుకి అలవాటు అనమాట. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ప్రజలు ఏమని పిలుస్తారంట? నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత గాన కోకిల అనమాట. సిన్స్ మై 14th ఇయర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ పోయిటరీ. ఎప్పటి నుంచి రాస్తున్నారు పోయిటరీ సరోజినీ నాయుడు? 14th ఇయర్ అంటే 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే ఆమె కవిత్వం రాస్తున్నారనమాట. ఐ సే దట్ యూ కెన్ ఆల్సో బికమ్ అ పోయెట్. మీరు కూడా కవిగా మారవచ్చు. ఎలా? ఇఫ్ యూ హ్యావ్ అన్ అర్జ్, విజన్ అండ్ క్రియేటివిటీ. అర్జ్ అంటే కోరిక, ఆసక్తి. మనలో ఆ కోరిక అనేది పురికొల్పబడాలన్నమాట. విజన్ అంటే దృష్టి. క్రియేటివిటీ నైపుణ్యత. ఇవన్నీ కనుక ఉంటే మనం కూడా కవిత్వం రాసి కవిగా మారవచ్చు అనమాట, కవి అవ్వచ్చు అనమాట. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అంటే మీ ప్రయత్నాల్లో నేను మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సరోజినీ నాయుడు. రైటింగ్ పోయిటరీ ఈజ్ మై హాబీ. పీపుల్ కాల్ మీ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. సిన్స్ మై 14th ఇయర్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ పోయిటరీ. ఐ సే దట్ యూ కెన్ ఆల్సో బికమ్ అ పోయెట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అర్జ్, విజన్ అండ్ క్రియేటివిటీ. ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. ఈ లెసన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పదాలకి మీనింగ్స్ తెలుసుకుందాం. అర్థాలు. రైట్ రాయుట, పోయిటరీ కవిత్వము, హాబీ అలవాటు, పీపుల్ ప్రజలు, నైటింగేల్ ఆఫ్ ఇండియా భారత కోకిల, అర్జ్ కోరిక, పురిగొల్పు, విజన్ దృష్టి, క్రియేటివిటీ నైపుణ్యం. ప్లూరల్స్. పోయెట్ పోయెట్స్, ఫ్రెండ్ ఫ్రెండ్స్, పర్సన్ పీపుల్. అర్జ్ ఆపోజిట్ వర్డ్స్. అర్జ్ discourage, vision blindness, creative uncreative, good bad, poet poetess. Comprehensive questions. What was the hobby of Sarojini Naidu? సరోజినీ నాయుడుకు ఉన్నటువంటి అలవాటు ఏంటి, హాబీ ఏంటి? రైటింగ్ పోయిటరీ. Writing poetry was the hobby of Sarojini Naidu. What did the people call her? ప్రజలు ఏమని పిలుస్తున్నారు సరోజినీ నాయుడును?
People called her as Nightingale of India. When did she start to write poetry? ఆమె పోయిటరీ రాయడం ఎప్పుడు స్టార్ట్ చేసింది? షీ స్టార్టెడ్ టు రైట్ పోయిటరీ ఇన్ ద ఏజ్ ఆఫ్ 14. 14 సంవత్సరాల వయసులో పోయిటరీ రాయడం స్టార్ట్ చేసిందనమాట, కవిత్వం రాయడం. వాట్ డిడ్ షీ సే టు బికమ్ అ పోయెట్? కవి అవ్వాలంటే ఏం చేయాలని చెప్పింది మనకి సరోజినీ నాయుడు. ఏం చెప్పారు? షీ సెడ్ దట్ యూ కెన్ ఆల్సో బికమ్ అ పోయెట్ ఇఫ్ యూ హ్యావ్ అన్ అర్జ్, విజన్ అండ్ క్రియేటివిటీ. అంటే మనలో ఆ కోరిక అనేది రావాలి, పురిగొల్పాలన్నమాట. మనకి అలా కవిత్వం రాయాలి అనేది మన మనసులో ఉండాలి. ఆ దృష్టితో మనం ఆలోచించాలి, ఆ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి, ఆ క్రియేటివిటీ అనేది మనకి తెలియాలన్నమాట. అలా ఉంటే మనం కూడా కవి అవ్వవచ్చు అన్నమాట. ఇది ఈ లెసన్కు సంబంధించినటువంటి పార్ట్ 7. దీని తర్వాత వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. దీనికి ముందున్నటువంటి లెసన్స్ ముందు వీడియోల్లో ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసి ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోండి.